ఇంతకుముందు వీడియోలో 1990 నుంచి 2010 వరకు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన మూవీస్ గురించి వీడియో చేసి మీకు అందించాం. ఆ వీడియోని ఆదరించిన మీ అందరికీ స్పెషల్ థాంక్స్. ఆ వీడియోను ఇంకా మీరు వాచ్ చేయకుండా ఉంటే ఐ కార్డ్స్, ఎండ్ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇచ్చాను చూడండి. ఈ వీడియోలో 2011 నుంచి ఈ 2025 వరకు సంక్రాంతికి రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. 2011 సంక్రాంతికి మిరపకాయ్, గోల్కొండ హై స్కూల్, అనగనగా ఓ ధీరుడు, పరమవీర చక్ర సినిమాలు హెవీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి. ఇన్ని సినిమాలలో మిరపకాయ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. గోల్కొండ హై స్కూల్ యావరేజ్ అవ్వగా, అనగనగా ఓ ధీరుడు, పరమవీర చక్ర సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి. 2011 సంక్రాంతికి విన్నర్‌గా మిరపకాయ్ నిలిచింది. 2012 సంక్రాంతికి బిజినెస్ మ్యాన్, బాడీగార్డ్, నందీశ్వరుడు ఈ 3 సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. బిజినెస్ మ్యాన్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. బీసీ సెంటర్స్ ఆడియన్స్‌లో మంచి రీచ్ వచ్చింది మూవీకి. 50 రోజుల కేంద్రాలో చరిత్ర సృష్టించింది. బాడీగార్డ్ మాత్రం పర్వాలేదనిపించింది. ఇక నందీశ్వరుడు డిజాస్టర్‌గా నిలిచింది. 2012 సంక్రాంతి విన్నర్‌గా బిజినెస్ మ్యాన్ నిలిచింది. 2013 సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాయక్ సినిమాలు భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి. ఇందులో నాయక్ సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ 2 సినిమాలు 2013 సంక్రాంతి విన్నర్‌గా నిలవడం విశేషం. 2014 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 'ఎవడు', 'వన్ నేనొక్కనే' సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'ఎవడు' మూవీ సింపుల్ లైన్‌తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. రామ్ చరణ్ మార్కెట్‌ను మరింత పెంచింది. 'వన్ నేనొక్కనే' డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కి డిజాస్టర్ అయింది. అయినా కానీ బెస్ట్ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది. 2014 పొంగల్ విన్నర్‌గా నిలిచిన మూవీ 'ఎవడు'. 2015 సంక్రాంతికి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ మూవీ కూడా రిలీజ్ అయింది. 'గోపాల గోపాల', 'ఐ' మూవీస్ భారీ అంచనాల మధ్య ఆడియన్స్‌ను పలకరించాయి. 'ఐ' మూవీ హై వాల్యూస్‌తో వచ్చి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. 'గోపాల గోపాల' మల్టీ స్టారర్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఓన్లీ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. 2015 సంక్రాంతి విన్నర్‌గా 'గోపాల గోపాల' నిలిచింది. 'గోపాల గోపాల' రిలీజ్ అయిన వారానికి 'పటాస్' మూవీ రిలీజ్ అవ్వడంతో 'గోపాల గోపాల' కలెక్షన్స్‌కు ఎఫెక్ట్ పడింది. ఈ 'పటాస్' పెట్టిన పెట్టుబడి 4 రోజుల్లోనే రికవరీ చేసింది. లేకపోతే ఈ 'గోపాల గోపాల' పెద్ద హిట్ అయ్యేది. 2016 సంక్రాంతికి బిగ్ ఫైటే జరిగింది. నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్ రాజా', జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'డిక్టేటర్' సినిమాలు సూపర్ హిట్‌గా నిలవగా 'నాన్నకు ప్రేమతో', 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇందులో 'సోగ్గాడే చిన్నినాయన' తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి 100 కోట్ల క్లబ్‌లో అయితే చేరింది. ఫైనల్‌గా 2016 సంక్రాంతి విన్నర్స్‌గా 'నాన్నకు ప్రేమతో', 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలు నిలిచాయి. 2017 సంక్రాంతికి చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి', శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 3 సినిమాలు మంచి ప్రజాదరణ పొందాయి. 'ఖైదీ నంబర్ 150' ఎక్కువ గ్రాస్ రాబట్టి 2017 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 'శతమానం భవతి' అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' బాలయ్యకు మైల్‌స్టోన్ మూవీ కావడం మరో ఘనత. 2018 సంక్రాంతికి 'అజ్ఞాతవాసి', 'జయసింహ', 'రంగుల రత్నం' సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఇందులో 'జయసింహ' ఓన్లీ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. 'అజ్ఞాతవాసి' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. 'రంగుల రత్నం' కూడా మెప్పించలేక చతికిల పడింది. 'జయసింహ' 2018 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 2019 సంక్రాంతికి 'ఎఫ్2', ఎన్టీఆర్ కథానాయకుడు, 'వినయ విధేయ రామ' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఎఫ్2' 100 కోట్ల క్లబ్‌లో అయితే చేరింది. ఎన్టీఆర్ కథానాయకుడు, 'వినయ విధేయ రామ' సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. 2019 సంక్రాంతి విన్నర్‌గా 'ఎఫ్2' నిలిచింది. ఈ మూవీతో వెంకటేష్ 100 కోట్ల హీరో అయ్యారు. 'వినయ విధేయ రామ' మూవీ నిర్మాతలకు, బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. 2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురంలో', 'ఎంత మంచి వాడవురా' సినిమాలు భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి. 'ఎంత మంచి వాడవురా' ఫ్లాప్ అవ్వగా 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురంలో' సినిమాలు నాన్ ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పాయి.
ఇద్దరు ఈ హీరోల కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాస్ రాబట్టే సినిమాలు. ఫైనల్‌గా 2020 సంక్రాంతి విన్నర్‌గా ఈ 2 సినిమాలు నిలిచాయి. 2021 సంక్రాంతికి 'క్రాక్', 'రెడ్', 'అల్లుడు అదుర్స్', 'మాస్టర్', 'పెద్దన్న' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 5 సినిమాలలో 'అల్లుడు అదుర్స్', 'పెద్దన్న' సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. 'రెడ్' మూవీ మాత్రం పర్వాలేదనిపించింది. 'మాస్టర్' సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక 'క్రాక్' మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2021 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది 'క్రాక్'. రవితేజకు మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందించింది ఈ మూవీ. 2022 సంక్రాంతికి 'బంగారు రాజు', 'హీరో', 'రౌడీ బాయ్స్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'హీరో', 'రౌడీ బాయ్స్' సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. 'బంగారు రాజు' మాత్రం హిట్ స్టేటస్ అందుకుంది. నాగార్జున, నాగ చైతన్య స్థాయికి తగ్గ సక్సెస్ కాకపోయినా 'పొంగల్ బరి'లో మాత్రం సక్సెస్ సాధించింది 'బంగారు రాజు'. 2022 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది 'బంగారు రాజు'. 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి', 'తెగింపు', 'వారసుడు' సినిమాలు పోటీ పడ్డాయి. 'తెగింపు' ఫ్లాప్ అవ్వగా 'వారసుడు' మూవీ హిట్ స్టేటస్ అందుకుంది. 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. 2023 సంక్రాంతి విన్నర్‌గా ఈ 2 సినిమాలు నిలిచాయి. 'వాల్తేరు వీరయ్య' 236 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. చిరంజీవి సినీ కెరీర్‌లో హై గ్రాస్ మూవీ ఈ 'వాల్తేరు వీరయ్య'. 2024 సంక్రాంతికి 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామిరంగా', 'సైంధవ్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'సైంధవ్' మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. 'నా సామిరంగా' ఫ్యామిలీ ఆడియన్స్‌తో హిట్ అయింది. 'గుంటూరు కారం', 'హనుమాన్' సినిమాలు 200 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టాయి. 'గుంటూరు కారం' అక్కడక్కడ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. 'హనుమాన్' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫైనల్‌గా 'హనుమాన్' మూవీ 2024 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ 2025 సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకు మహారాజ్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'గేమ్ చేంజర్' మూవీ యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్నాయి. 'డాకు మహారాజ్' ప్రస్తుతానికి 100 కోట్ల క్లబ్‌లో అయితే చేరింది. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మాత్రం 100 కోట్ల వైపు అడుగులేస్తుంది. ఈ 3 సినిమాలలో ఈ 2025 సంక్రాంతి విన్నర్‌గా ఏ మూవీ నిలుస్తుందో చూడాలి. ఫైనల్ కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ఏ మూవీ ఈ 2025 సంక్రాంతి విన్నర్ అవుతుందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. 2011 నుంచి 2025 వరకు ఏ సినిమాలు సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయో తెలుసుకున్నాం కదా! తర్వాత వీడియోలో 'సాంబా' మూవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.